విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఏ ప్రభుత్వం అయినా పతనమయ్యే అంశాల్లో కీలకమైంది విచ్చలవిడిగా మద్యం ఏర్లై పారటం. మద్యం ఏర్లై పారిన సందర్భాల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, మహిళల తిరుగుబాటు మనకి తెలియదు కాదు. గత ప్రభుత్వంలో మద్య నిషేధం మాటున నాసిరకం సారా ఎక్కువగా చలామణి ఉండటం, తర్వాత అది తెలంగాణ నుంచి, గోవా నుంచి వచ్చినటువంటి మద్యాన్ని విక్రయించటం జరిగింది. ఇప్పుడైతే మద్యం నాసిరకం మద్యం తయారీ చేసేస్తున్నారు. మద్యంలో నకిలీ మద్యం ఉండదు. మద్యం యొక్క స్థాయి తగ్గించి చేస్తారు. చేసేటప్పుడు వాటిలో వేసేటువంటి పదార్థాలు ఇబ్బంది కలిగిస్తాయి. నిజానికి ఇప్పుడు ఇథనాయిల్ నుంచి, అంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి మద్యం తయారు చేస్తున్నారంటే మద్యం ముడి సరుకు తయారు చేస్తున్నారు. ఈ సందర్భంలో మిథనాయిల్ని కొంత బయటికి వెళ్ళిపోద్ది. మిథనాయిల్ ఎక్కువ భాగం వెళ్తుంది. ఈ మిథనాయిల్ని వాటర్లో పంపించడం వల్ల వాటర్ కలుషితమై క్యాన్సరు, కృష్ణా గోదావరి జలాల్లో క్యాన్సరు, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఆ వాసన కూడా ఒక కారణం అవుతుంది. అటువంటి మిథనాయిల్ కంటెంట్ని మత్తు కోసం అని చెప్పి ఈ కృత్రిమంగా, అంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి చేసే ఇథనాయిల్ని బీరు తదితరాలు ఏవో తయారు చేయడానికి ఉపయోగిస్తుంటే, ఆ ఇథనాయిల్కి మిథనాయిల్ని కలిపి నాసి రకం, అంటే ప్రమాదకరమైనటువంటి మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దక్షిణాఫ్రికా టెక్నిక్స్ ఇవన్నీ చేస్తున్నారు. ఇందులో ఈ ప్రభుత్వాల పాత్రలు, రాజకీయ నాయకుల పాత్రలు ఇవన్నీ ఉన్నాయని అనుకోవటం కూడా వేస్ట్. ఎందుకంటే మద్యం వ్యాపారస్తుల్లో మామూలు అప్పుడైతే శత్రువులు, రాత్రి 10 దాటితే కనుక అత్యంత సన్నిహితులు, మిత్రులు ఒకరికొకరు కక్కుకొని సంతృప్తి చెందుతారని ఓ సామెత ఉంది. అట్లా ఈ రాజకీయ నాయకులు ఆడి ఈడని కాదు, మొత్తం మీద అందరు కలిసి ఇండైరెక్ట్గా వ్యాపారాలు చేస్తారు. మీకు తెలియదు ఏం కాదు, ఈ మధ్యకాలంలో ఓ లిక్కర్స్, అంటే నాసిరకం మద్యం, కల్తీ మద్యం పట్టుబడినప్పుడు దాంట్లో నిందితుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. అది తెలుగుదేశం ఒక స్టెప్ ముందు తీసుకొని కొంతమందిని సస్పెండ్ చేస్తుంది. మద్యంపై గట్టి నిఘా అవసరం, గట్టి పీడీ యాక్ట్ అవసరం.